హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఈ సాఫ్ట్ క్యారమిల్ పుడ్డింగ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దీనికోసం weikField క్యారమిల్ పుడ్డింగ్ మిక్స్ని నేను తీసుకున్నాను. దీనిపైన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా రాసి ఉంటాయి. ఈ విధంగా ఎలా చేయాలి ఏంటి అనేది మొత్తం కూడా రాసి పెట్టి ఉంటుంది. ఈ ప్రకారంగానే మనం ఇప్పుడు చేస్తున్నాం అన్నమాట. దీనికోసం ఇక్కడ ఒక 1/2 లీటర్ పాలైతే తీసుకోవాల్సి ఉంటుంది. మిగిలినవన్నీ కూడా మనం అక్కడ ప్రొసీజర్ ఇస్తారు, దాని ప్రకారం ఫాలో అయితే సరిపోతుంది. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ మనమే పుడ్డింగ్ని తయారు చేద్దాము. ముందుగా ఈ ప్యాకెట్ని అయితే ఓపెన్ చేస్తే లోపల ఈ విధంగా ఇంకొక ప్యాకెట్ అయితే ఉంటుంది. దీన్ని కట్ చేసి చూస్తే ఈ విధంగా లోపల పౌడర్ అనేది ఉంది. లోపల క్యారమిల్ టాపింగ్ కూడా సెపరేట్ ప్యాకింగ్లో ఉంది. ప్రిపరేషన్ కోసం ముందుగా ఒక స్టీల్ గిన్నెని తీసుకున్నాను. దీంట్లో మనం ఇప్పుడు పాలుని మరగబెట్టాలి. దీనికోసం ఇక్కడ ఒక 2 కప్స్ మిల్క్ని తీసుకున్నాను. అంటే 1/2 లీటర్ పాలు, 500 ml పాలు మనం తీసుకోవాలి. ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. పాలు మరిగిన తర్వాత మనకి ఏదైతే మిక్స్ ఉందో దానిని మనం పాలల్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు పాలని మళ్ళా మరగనివ్వాలి. ఈ విధంగా పౌడర్ అంతా కూడా కలిసే విధంగా లోపల షుగర్ అవి అంతా బాగా మిక్స్ అయ్యే విధంగా మనం పాలని కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాలని చల్లారనివ్వాలి. ఈ లోపుగా మనం క్యారమిల్ టాపింగ్ని ఏదైతే బౌల్లో మనం పుడ్డింగ్ని తయారు చేయాలనుకుంటున్నామో ట్రే కానీ బౌల్ కానీ మీ ఇష్టము ఏదైనా కూడా తీసుకోవచ్చు. దాంట్లో వేసుకొని ఆ క్యారమిల్ టాపింగ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గిన్నెని తిప్పుకుంటూ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం ఏమైతే పాలని కాచుకున్నామో వాటిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత టాపింగ్ వేసినటువంటి బౌల్లోకి మనం ఆ పాలని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే పుడ్డింగ్ తయారు చేసుకున్నామో దీనిని మనం ఒక 3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 3-4 గంటల తర్వాత చూస్తే ఈ విధంగా పుడ్డింగ్ అనేది మనకి రెడీ అయింది. దీనిని ఇప్పుడు మనం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాము ప్లేట్లోకి. ఈ విధంగా గిన్నెని తిప్పితే చూసారు కదా ఎంత బాగుందో. సాఫ్ట్ పుడ్డింగ్ మనకి రెడీ అయింది. చాలా ఈజీ అండి ఇది తయారు చేయటం. చూసారు కదా, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదే విధంగా మనం ఈ మిక్స్ కొనకుండా కూడా మనం ఇంట్లో ఎగ్స్ తోటి మిల్క్ తోటి తయారు చేయొచ్చు. ఆ వీడియోని కూడా త్వరలోనే చూద్దాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత సాఫ్ట్గా ఉందో పుడ్డింగ్ అనేది. ఎంతో టేస్టీ సాఫ్ట్ పుడ్డింగ్ రెడీ అయింది. మనం టాపింగ్ వేసాం కదా, అది చూసారు కదా ఏ విధంగా కనిపిస్తుందో పైన కలర్. Thank you for watching this video. Please like, share, subscribe and leave us a comment.